శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మొదలైద్ది. మళ్ళీ శనివారం సాయంత్రం 6 గంటల దాకా సబ్బాతు దినం. ఈ సబ్బాతు దినం రోజు ఏ పని చేయకూడదు అన్నాడు. శుక్రవారం 6ంటికి మొదలైతే శనివారం 6ంటి దాకా ఏ పని చేయకూడదు. ఈవెన్ శుక్రవారం సాయంత్రం 6 దాటినాక 6 గంటల 1 నిమిషానికి కూడా దీపం వెలిగించరాళ్ళు. అర్థమవుతుందా? ఇంకంతే. అంత నిష్ట కలిగిన వాళ్ళు 6 గంటల 1 నిమిషానికి కూడా దీపం వెలిగారు. మరి దీపం వెలిగారంటే 6 గంటలకు ముందు అన్నీ సెటరేట్ చేసుకుంటారు. అంత నిష్ట కలిగిన వాళ్ళు, అంటే దేవుని యొక్క వాక్యం ఒక అక్షరం అటు ఇటుగా పోకుండా దాన్ని నెరవేర్చగలిగినటువంటి యోధా మతం. యోధా మత ప్రకారము ఒక వ్యక్తి తప్పు చేస్తే రాళ్లతో కొట్టి ఏం చేయాలమ్మా? ఒకవేళ ఆ రోజుల్లో మరియమ్మ గారే తప్పు చేస్తే ఆమెకి ఏం చేయాలి చెప్పరే? మట్టి మోకాలు వేసుకొని చూస్తారు. చెప్పండి ఏం చేయాలి కదా? కొట్టాలిగా. మరి ఆ రోజు లేని మొనగాళ్ళు ఈరోజు బయలుదేరారా ఆమె మీద ప్రూఫ్ చేసేవాళ్ళు? ఏమండి, ప్రూఫ్ చేయాలిగా. 2 సాక్ష్యం ఉండాలి. యూదుల ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి మీద ఒక మాట అన్నప్పుడు 2 ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. మరియమ్మ గారి మీద 2 ప్రత్యక్ష సాక్షులు లేరంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. దేవుడే సాక్షి. యోధామాతలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రాయి కూడా వేయలేదంటే దాని అర్థం ఏంటి చెప్పరేమ్మా? ఆమె కడిగిన ముత్యము లాంటిది. ఆమె ఎవడు సరిపోడు. అప్పుడు లేని మా వాళ్ళు ఇప్పుడు బయలుదేరారు. ఏదో కిటికీలో నుంచి ఆ రంధ్రంలో నుంచి చూసినట్లుగా చెప్తున్నారు వీళ్ళు. ఆమె ఏదో తప్పు చేస్తుంటే వీళ్ళు కనిపెట్టినట్లుగా. అంటే యోధామతంలో ఉన్నటువంటి వాళ్ళకంటే పెద్ద మోనార్క్లో వెళ్ళేమన్నా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఈ జనరేషన్లో వాళ్ళు తొంగి చూసారా? నేనేమంటానంటే ఇక్కడ దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజల మీదకి ఏదో ఒక రకమైనవి వస్తూ ఉంటాయి. సో వాటికి మనం కృంగిపోకూడదు. ఆమె సో ఇక్కడ ఆమెను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి చేసే పని ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ లోకానికి అంటే ఆయన తన ప్రజలను, ఎవరిని? ఈ భూమండలం మీద 750 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన ప్రజలే. అందులో అనుమానం ఏమీ లేదు. We are all made by Jesus. మనందరము యేసుక్రీస్తు ద్వారా సృజించబడిన వారము. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆమేన్. యేసు లేకుండా ఏది కలగలా. ఒక చిన్న మొక్క, గడ్డి పూచ కూడా కలగలా. మనమందరము కూడా ఆయన సృష్టి. మనమందరం ఆయన ప్రతిబింబాలము. మనమందరం ఆయన స్వరూపాలము. అందుకే మనల్ని విడిచిపెట్టి ఉండలేక మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్మితే చప్పలు కొడదాం యేసయ్యకి గట్టిగా. ఆమేన్. తన ప్రజలను వారి పాపముల నుండి, ఎక్కడి నుండి? వారి పాపముల నుండి. ఎవరు? వారి పాపాలంటే మనుషుడు పాపి. ఎలా అయ్యాడు పాపి? మేము చేయలేదండి అంటారు కొంతమంది. నేను పాపం చేయలేదంటే వాడంతా మోసగాడు, అబద్ధికుడు. అవుడు కంటి ద్వారా, చూపు ద్వారా